అండి వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఈజీగా ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఫిష్ని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఒక 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ దాకా వేసాను నేను. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేశానండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మసాలాలంతా బాగా పట్టేలాగా ఫిష్ని మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకుంటే బాగుంటుందండి. చింతపండు పులుసు తీసుకున్నానండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. నేను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఫిష్ అంతా నేను ఇక్కడ. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ని యాడ్ చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే బాగుంటుందండి ఫిష్. గెంటితో కలపకుండా ఎగరేస్తూ కలుపుకోవాలండి, లేకపోతే తిప్పుతూ కలుపుకోవాలి. మొక్క ఇరిగిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. మ్యారినేట్ చేసిన ఫిష్ని నేను ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నానండి. మూత పెట్టేసి స్టీమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఉప్పు కారం అన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నానండి. ఓన్లీ తిప్పుతూనే, గిన్నెతో తిప్పుతూనే కలుపుకోవాలండి, గెంట పెట్టకుండా ఉండాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎగరేస్తూనే కలుపుకుంటున్నాను నేను ఇక్కడ, గెంట పెట్టట్లేదండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. పులుసుతో పాటు కర్రీకి సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవడమే అండి. కొంచెం ఎక్కువ లూజ్గా కావాలంటే పులుసు వాటర్ కూడా యాడ్ చేసుకోండి పులుసుతో పాటే. నేను కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను ఇక్కడ పులుసుని. పులుసు మగ్గే వరకు కదపకూడదండి, ఓన్లీ తిప్పుతూ మాత్రమే కలుపుకోవాలి, గెంట పెట్టకూడదు. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పులుసుని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓన్లీ తిప్పుకుంటూనే కలపాలండి, గెంట పెట్టకుండా. స్లో ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి ఫిష్. మార్నింగ్ వండేసి ఈవినింగ్ తింటే ఫిష్ పులుసు చాలా బాగుంటుందండి. స్లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉన్నానండి నేను 5 మినిట్స్కి ఒకసారి, అడుగంటకుండా. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోయిందండి, పులుసు అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కొత్తిమీర వేసినా కూడా మగ్గించుకుంటున్నానండి. ఫిష్ పులుసు రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.